హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజ్ కానీ అది కరెంట్ అఫైర్స్ కానివ్వండి, తర్వాత మినహాయించినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ అండి. మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటంటే మానసిక సామర్థ్యము, అంటే విధి నిర్వహణలో మానసిక సామర్థ్యము ఏ విధంగా ఉంది అని పరీక్షించడం కోసం అనేది మెంటల్ ఎబిలిటీ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కామన్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ అండి ఇది. అయితే పర్టికులర్గా ఆర్ట్స్ స్టూడెంట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అమ్మో ఇది గణిత ఆధారమైనటువంటి సంబంధించిన విషయం కాబట్టి ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటేనే మంచిది అన్న ఫీలింగ్ ఉంటుంది. దయచేసి ఆ అపోహని ముందు తొలగించండి. తర్వాత ఇందులో ప్రతి దాంట్లో ఒక చిన్న లాజిక్తో మెంటల్ ఎబిలిటీ ఏ విధంగా చేయొచ్చు అనేది మనం చూద్దాం. మెంటల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీ అంటే మానసిక సామర్థ్యము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మెంటల్ ఎబిలిటీలో 2 రకాలు ఉన్నాయండి మెయిన్. అయితే ఇందులో అర్థమెటిక్ ఒకటి, అలాగే 2 రీజనింగ్ ఒకటి. ఈ రీజనింగ్ అనేది చాలా అత్యంత సులువు అండి. ఇది చాలా మంది స్టూడెంట్స్ భయపడడం వల్ల మాత్రమే, అమ్మో ఇది మ్యాథ్స్ సంబంధించింది, నేను ఆర్ట్స్ స్టూడెంట్, నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇందులో టైం వేస్ట్ అవుతుంది అని అనుకుంటారు. కానీ సింపుల్గా మన పాకెట్లో మార్క్స్ పెట్టుకునేది కేవలం మెంటల్ ఎబిలిటీ సంబంధించినటువంటి విషయమే. సబ్జెక్ట్ అనేది సముద్రంలో నీటి బొట్టు అంతండి. ఎంత చదివినా సబ్జెక్ట్ అనేది పాకెట్లో మనం పెట్టుకోలేము. మెంటల్ ఎబిలిటీ విషయం చూసుకున్నట్లయితే అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ మన పాకెట్లో మార్క్స్ ఉన్నట్టేనండి. కాబట్టి సింపుల్ లాజిక్తో ఏ విధంగా మెంటల్ ఎబిలిటీ చేద్దాం అనేది సింపుల్గా మీకు చాలా ఈజీగా అర్థమైనట్టుగా చూపిస్తాను చూడండి. ఒక్కసారి ఇందులో ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే అందులో మెయిన్ ప్రధానంగా అర్థమెటిక్ ఒకటి, ఇది రీజనింగ్ ఒకటి. అయితే ఈ అర్థమెటిక్ అంశం అనేది గణిత ఆధారితమైనటువంటి అంశం కాబట్టి ఇది నెక్స్ట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి రీజనింగ్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇందులో మనకి రీజనింగ్ అనే టాపిక్లో అందులో 1 by 1 అనేది మీకు పార్ట్ 1 పార్ట్ 2 విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి 1 by 1 ఇందులో ఉన్నటువంటి రీజనింగ్ అనే టాపిక్లో మినిమమ్ ఒక 15-20 మధ్యలో ఒక అంశాలు ఉంటాయి. అంత ఎక్కువ ఉంటాయంటే చాలా క్లిష్టమైనవి ఏం కాదు, చాలా సింపుల్. ఒకే ఒక చిన్న లాజిక్, ప్రతి దాంట్లో ఒక లాజిక్ని గ్రహించినట్లయితే ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇందులో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే కోడింగ్ మరియు డీకోడింగ్ అండి. కోడింగ్ అంటే ఏంటి, డీకోడింగ్ అంటే ఏదైనా ఇందులో ఉందో చూడండి. కోడ్ అంటే ఏదైనా ఒక రహస్యాన్ని ఇతరులకు తెలియచేయడానికి కోడ్ రూపంలో, అంటే ఆ వ్యక్తికి తప్ప మిగిలిన వాళ్ళకి అర్థం కాకుండా ఉండడం కోసం కోడ్ రూపంలో తయారు చేయడాన్నే కోడింగ్ మరియు డీకోడింగ్ అని అంటామండి. అందులో చూసుకున్నట్లయితే ఈ కోడింగ్ డీకోడింగ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది ఒక పాయింట్ మీరు గ్రహించండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ఏ నుండి జెడ్ వరకు మనకి లెటర్స్ తీసుకున్నట్లయితే అవరోహణ ఆరోహణ క్రమంలో మనం అమర్చుకున్నట్లయితే ఆ విషయం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇందులో కోడింగ్ డీకోడింగ్లో ఎప్పుడు కూడా ఒకటి ప్రధానంగా వ్యత్యాసాన్ని మనం గ్రహించినట్లయితే, అంటే ఇందులో ఉన్నటువంటి లెటర్ని అందులో ఉన్నటువంటి లెటర్ని మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని గ్రహించడమేనండి కోడింగ్. చాలా ఈజీ అండి. ఇది మెయిన్ ఒక విషయాన్ని, ఇందులో లాజిక్ మీరు కోడింగ్ డీకోడింగ్ చేయడానికి దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లెటర్స్ తీసుకున్నట్లయితే ఏ నుండి జెడ్ వరకు మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ ఈ విధంగా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏ విధంగా మనం చదువుకున్నామో అలాగే రిటర్న్లో మనం కొంచెం ఈ విషయం మీద మనం పూర్తి అవగాహన కలగాలంటే ఏ నుండి జెడ్ వరకు ఎంత కంప్లీట్గా ఎంత ఫాస్ట్గా మనం చెప్పగలుగుతున్నామో అదే రివర్స్లో కూడా మనకి అంతే ఫాస్ట్గా చెప్పగలం. అంటే ZVXWVUTSRQPONMLKJHFEDCBA ఈ విధంగా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే సింపుల్ లాజిక్ అండి ఇది. అంటే ఏ నుండి జెడ్ వరకు ఎంత ఫాస్ట్గా మనం ఉచ్చరించామో అలాగే జెడ్ నుంచి ఏ వరకు కూడా అలా ఉచ్చరించినట్టయితే చేతి వేళ్ల మీద కోడింగ్ డీకోడింగ్ ఈజీ చేయొచ్చండి. అది ఎలాగో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ప్రతి దాంట్లో ప్రతి టాపిక్లో ప్రతి అంశంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పున మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 2-3 ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా మిగతాయి కూడా అర్థమైపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి మనకి సమయం తక్కువ కాబట్టి ఒక ఎగ్జాంపుల్తో మీకు పరిచయం చేస్తున్నాను.
మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, TIGER టైగర్ ను WLJHU గా వ్రాసినట్లయితే SHEEP ని ఏ విధంగా వ్రాస్తారు అని అడిగాడు. ఇందులో ఫస్ట్ ఏమన్నాడండి, ఇక్కడ TIGER అని ఒక పదం ఇచ్చాడు. అంటే ఇక్కడ మీనింగ్ మీరు గుర్తుపెట్టుకోకండి, ఇక్కడ అక్షరాలు ఏదైతే అక్షరాలు ఇచ్చాడో అవి మాత్రమే చూడండి, పరిశీలించండి. అయితే టైగర్ అంటే TIGER అని ఒక వర్డ్స్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ WLJHU, ఇక్కడ టైగర్ అనే మీనింగ్ ఉంది కదండి, ఇక్కడ మీనింగ్ లేదు కదండి అని మీకు అవగాహన రావచ్చు. మనకి ఇచ్చినటువంటి అందులో లెటర్స్ మాత్రమే మనం చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ TIGER ను WLJHU గా వ్రాసినట్లయితే SHEP ను ఏ విధంగా రాస్తారు అంటే ఈ పదాన్ని ఈ పదంగా రాసినట్లయితే ఈ పదాన్ని మరి ఏ విధంగా వ్రాస్తారని అడిగాడండి. దీనికి ఇందులో ఉన్నటువంటి వ్యత్యాసమే మనం గమనించాలి. ఫస్ట్ ఇందులో చూడండి, ఇక్కడ టీ ఎక్కడుందో చూడండి. మీకు ఏం కోడింగ్ డీకోడింగ్ రాసేటప్పుడు పక్కన సపరేట్ గా ఒక రఫ్ లో ఏ నుండి జెడ్ వరకు రాసుకుంటారు, పరిచయం అంటే కొత్తగా నేర్చుకున్నవారు. కానీ చేతి వ్రేళ్ళ మీద ABCDలు మొత్తం A to Z వరకు, అలాగే Z నుంచి A వరకు కూడా మీరు బైహార్ట్ చేసినట్లయితే ఇది రాసుకోని అవసరం లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తున్నా. టీ అనే పదం ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి. టీ అనే పదం ఇక్కడ ఉంది, అవును ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది. అంటే టీ అనే పదాన్ని ఏ విధంగా రాశారు, W గా రాశారు. అంటే టీకి డబ్ల్యూకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి మీరు గ్రహించండి. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ W ఉంది. అంటే ఇక్కడ టీ ఉంది, నెక్స్ట్ W ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే టీకి డబుల్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటండి, మధ్యలో 2 లెటర్స్ మాత్రమే ఉన్నాయి, ఇదే వ్యత్యాసం. అది మధ్యలో 2 లెటర్లు కావచ్చు, మధ్యలో 3 లెటర్లు కావచ్చు, లేదంటే వ్యత్యాసం అనేది అది ఎక్కడుండి ఎక్కడున్నా దానికి దీనికి సంబంధించినటువంటి వ్యత్యాసం ఏంటి, మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి అంటే ఈ 2 లెటర్స్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గ్రహించినట్లయితే ఈ లాజిక్ మనకి ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టీ ఉంది చూడండి. అలాగే టీ అనే పదాన్ని W గా రాసినట్లయితే W గా అంటే మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏముంది, టీ తర్వాత U ఉంది, V ఉంది. అంటే 2 లెటర్స్ మధ్యలో ఉంది. అంటే టీకి డబ్ల్యూకి ఉన్నటువంటి వ్యత్యాసం 2 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ టీకి చూడండి, ఇక్కడ 2 వ్యత్యాసం. ఓకే, నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఐ అనే లెటర్ ఉంది చూడండి. ఇక్కడ ఐ ఉంది. ఐ అనే లెటర్ కి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి 2 లెటర్ ఏంటి, ఎల్ ఉంది. ఎల్ ఎక్కడ ఉందో చూడండి, ఇక ఎల్ ఎక్కడ ఉంది. మధ్యలో ఉన్నటువంటి ఐకి ఎల్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటండి, జే మరియు కే. అంటే ఇక్కడ కూడా 2 లెటర్లే. అంటే 2 లెటర్లే వ్యత్యాసం ఉండాలంటే ఇక్కడ వ్యత్యాసం ఎన్ని లెటర్స్ ఉంటే ఆ వ్యత్యాసాన్ని మాత్రమే మనం గ్రహించాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ కూడా 2 లెటర్స్ వ్యత్యాసం ఉంది, కాబట్టి 2. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ తీసుకున్నట్లయితే జీ. జీ అనే లెటర్ ఇక్కడ థర్డ్ లో ఉన్నటువంటి అక్షరం ఏంటి, జే ఉంది. జీ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ ఉంది. జే ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి జీకి జేకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఇది కూడా 2 లెటర్స్ వ్యత్యాసం ఉంది, కాబట్టి ఇది కూడా 2. నెక్స్ట్ ఈ చూడండి, ఈ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈకి ఇందులో ఉన్నటువంటి అదే సేమ్ స్థానంలో ఉన్నటువంటి లెటర్ ఏంటి, హెచ్. అంటే ఈకి హెచ్కి ఉన్నటువంటి వ్యత్యాసం, ఈకి హెచ్కి ఉన్నటువంటి మధ్యలో 2 లెటర్స్ వ్యత్యాసం ఉంది. ఈకి హెచ్కి మధ్యలో 2 లెటర్స్ వ్యత్యాసం ఉంది, కాబట్టి ఇక్కడ కూడా 2. నెక్స్ట్ ఆర్ లెటర్ చూడండి, ఆర్ ఇక్కడ ఉంది. ఆర్ లెటర్ కి ఇందులో ఉన్నటువంటి అదే స్థానంలో ఉన్నటువంటి యు లెటర్ కి వ్యత్యాసం ఎక్కడ చూడండి, ఆర్ కి యుకి మధ్యలో ఇదిగో యు ఇక్కడ ఉంది. అంటే మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంది, 2 లెటర్స్ వ్యత్యాసం ఉంది. అంటే ఇది కూడా 2. అంటే ప్రతి లెటర్ కి 2 లెటర్స్ మధ్యలో వ్యత్యాసాన్ని మనం గ్రహించాం. అయితే ఇది సేమ్ అంటే TIGER కి 2 లెటర్స్ చొప్పున కలుపుకుంటే అయితే WLJHU గా వ్రాసినట్లయితే కరెక్ట్ సరిపోయింది కదండి. ఇక్కడ సేమ్ వ్యత్యాసాన్ని మనం యాడ్ చేసుకుని రాసినట్లయితే ఈ SHEEPకి ఏ విధంగా రాస్తామనేది ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎస్ కి ఇక్కడ 2, ఫస్ట్ లెటర్ కి ఏముంది, ఫస్ట్ లెటర్ కి కూడా 2 వ్యత్యాసం. అంటే ఎస్ కి ఎక్కడ ఉంది చూడండి, ఎస్ ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది. కాబట్టి 2 లెటర్స్ అంటే +2, ఎస్ కి +2 కలపండి,
1 2 3 అంటే ఇది. ఎస్కి ఏమైంది లెటరు? విగా మారింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ కూడా నెక్స్ట్ లెటర్కి వచ్చేసరికి హెచ్కి కూడా 2 వ్యత్యాసం ఉంది కాబట్టి హెచ్ ఎక్కడ ఉంది చూడండి. హెచ్ ఇదిగో, హెచ్కి 2 అంటే ఐ జే మినహాయిస్తే నెక్స్ట్ లెటర్ ఏంటి? కే. కాబట్టి ఇక్కడ కే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అలాగే ఈకి, ఈ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీనికి 2 లెటర్స్ మినహాయించండి. హెచ్ ఉంది, హెచ్. నెక్స్ట్ ఈకి కూడా మళ్ళీ సేమ్ హెచ్. నెక్స్ట్ పి ఉంది చూడండి, పి ఉంది. పికి 2 లెటర్లు మినహాయించండి. ఇక్కడ ఎస్ వచ్చింది. అంతే ఫ్రెండ్స్, అంటే ఎస్ హెచ్ ఈ పిని VKHHS గా వ్రాయట. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇందులో లాజిక్ అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కోడింగ్ డీకోడింగ్ మనకి రావాలంటే ఖచ్చితంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ అయినటువంటి లెటర్స్ ను మనం క్లియర్ గా చేతి వేళ్ల మీద అత్యంత ఫాస్ట్ గా లెక్కించగలిగితే కోడింగ్ డీకోడింగ్ అనేది ఈజీగా మనం మెన్షన్ చేయొచ్చు. ఇది మన పాకెట్ లో ఉన్నట్టే కోడింగ్ డీకోడింగ్ మీద. నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో సెకండ్ టాపిక్ తీసుకున్నట్లయితే పోలిక పరీక్ష, అనాలిసిస్ చేయడం అండి. అంటే ఇందులో ఉన్నటువంటి మెయిన్ లాజిక్ ఏంటండి? మనకి ఇందులో ఉన్నటువంటి పోలిస్తూ అంటే కంపారిజన్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి ఈ పోలిక పరీక్ష అనేది. అంటే ఇచ్చినటువంటి దాంట్లో కంపారిజన్ అంటే రెండిటికి మధ్య పోలుస్తూ ఏదైతే ఉందో దాన్ని మనం గ్రహించడమేనండి. ఇది చాలా సింపుల్. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి, జపాన్ అలాగే టోక్యో, అంటే జపాన్కి టోక్యో అలాగే అమెరికాకి ఏమొస్తుంది అని చెప్పేసి అడగడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, అంటే జపాన్ ఇచ్చాడు, ఇక్కడ టోక్యో ఇచ్చాడు, అలాగే ఇక్కడ అమెరికా ఇచ్చాడు, అమెరికాకి ఏం చెందుతుంది అని ఇచ్చాడు. అయితే ఇందులో చూసుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి పోలిక ఏంటండి? జపాన్కి టోక్యోకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు కంపేర్ చేసి చూడండి. అంటే జపాన్కి టోక్యోకి ఏంటంటే సంబంధం అంటే ఇక్కడ జపాన్ అనేది ఒక దేశం, అలాగే టోక్యో అనేది ఈ దేశ రాజధాని. జపాన్ తాలూకు రాజధాని ఏంటి? టోక్యో. అంటే ఒక దేశం ఇచ్చాడు, ఆ దేశంలో ఉన్నటువంటి రాజధాని ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఏంటి? నెక్స్ట్ అమెరికా ఇచ్చాడు, అమెరికాకి ఏదైతే రాజధాని వస్తుందో అదే. అంటే ఇక్కడ ఉన్నటువంటి సంబంధం ఏంటి? పోలిక ఏం పోలిక గ్రహించాము? ఇక్కడ ఉన్నటువంటి ఒక దేశము, ఆ దేశం యొక్క రాజధానిని మనం గ్రహించగలిగాం. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ అమెరికా అంటే ఇక్కడ ఏదైతే మనం గ్రహించామో అక్కడ కూడా ఇదే మనం ఫాలో అవ్వాలి. కాబట్టి అమెరికా దేశానికి ఏదైతే రాజధాని ఉందో ఆ రాజధాని మనం గ్రహించగలిగితే సరిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏం పోల్చాము అంటే జపాన్కి టోక్యోకి ఉన్నటువంటి సంబంధం. జపాన్కి టోక్యోకి ఏంటంటే సంబంధం అంటే జపాన్ ఏదైతే రాజధాని ఉందో ఆ దేశం ఉందో ఆ దేశం యొక్క రాజధాని టోక్యో. కాబట్టి ఇక్కడ ఏదైతే దేశం ఇచ్చాడో ఆ దేశం యొక్క రాజధాని మాత్రమే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అది పోల్చాం. కాబట్టి పోలిక పరీక్ష అనేది ఏంటంటే చాలా సింపుల్. ఇందులో ఉన్నటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి. అందులో ఏదైతే పోలిక ఉందో ఆ పోలిక గ్రహించినట్లయితే ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఏ న్యూయార్క్, బి లాస్ ఏంజల్స్, సి వాషింగ్టన్ DC, డి మాస్కో. ఇక్కడ మనం ఏ సంబంధాన్ని గ్రహించామండి? ఇక్కడ ఏదైతే దేశం ఉందో ఆ దేశం యొక్క రాజధాని మాత్రమే అని ఒక వాస్తవాన్ని మనం గ్రహించాం. కాబట్టి ఇక్కడ అమెరికా దేశ రాజధాని ఇందులో ఏంటుందండి? వాషింగ్టన్ DC. కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సార్ ఇది టోక్యో అనేది రాజధాని కదండి, ఇక్కడ అలాగే మాస్కో కూడా ఒక రాజధానే కదా అంటే మాస్కో దేనికి రాజధాని అండి? రష్యాకి రాజధాని. ఆ విషయాలు గ్రహించరా? ఇక్కడ దేశం ఉంది, ఇక్కడ రాజధాని ఉంది, అయితే ఇక్కడ దేశం ఉంది, మరి ఇక్కడ మాస్కో కూడా రాజధానే కదండి అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ దీనికి ఉన్నటువంటి మధ్య సంబంధం జపాన్ రాజధాని టోక్యో కాబట్టి ఇక్కడ అమెరికా రాజధాని అనేటువంటి వాషింగ్టన్ DC మాత్రమే మనం మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మాస్కో కూడా రాజధానే, బట్ రష్యాకి క్యాపిటల్ కాబట్టి ఇది ఇక్కడ మనకి ఇచ్చిందంటే అమెరికా కాబట్టి అమెరికా రాజధాని మాత్రమే రాయాలి. ఇంకా మిగిలిన చూసుకున్నట్లయితే న్యూయార్క్ అంటే
అమెరికాలో న్యూయార్క్ లేదంటే అమెరికాలో ప్రధానమైన నగరంలో ఒకటి న్యూయార్కే. కానీ ఇక్కడ ఉన్నటువంటి సంబంధం ఏంటి? జపాన్కి టోక్యోకి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఆ దేశ రాజధాని మాత్రమే ఇచ్చాడు. అలాగే జపాన్లో ఉన్నటువంటి ప్రముఖ నగరాలు ఏదైనా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అమెరికాకి ఇందులో ఉన్నటువంటి ప్రముఖ నగరాలు లాస్ ఏంజల్స్ కానీ, అలాగే న్యూయార్క్ కానీ, వాషింగ్టన్ కానీ ఏది పెట్టుకున్నా కరెక్ట్ అవుతుంది అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, వాస్తవానికి గ్రహించారు కానీ అర్థం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇందులోనే టీచర్ శుద్ధ మొక్క, అలాగే డాక్టర్కి ఏంటి అని అడిగాడండి. అయితే ఇక్కడ చూడండి, ఇందులో ఉన్నటువంటి సంబంధం ముందు క్షుణ్ణంగా పరిశీలించండి. ఇందులో లాజిక్ ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, పోలిక ఏంటి అంటే కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఇది ఆటోమేటిక్గా దానికి మీ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, టీచర్ చేతిలో ఏదైతే మనం ఒక వస్తువు ఉపయోగిస్తుంది టీచర్, ఎగ్జాంపుల్ టీచర్ చేతిలో శుద్ధ మొక్క ఉన్నట్లయితే డాక్టర్ చేతిలో ఏ ఉంటుంది అని మనం అర్థం కావాలండి. అర్థం ఏందనుకుంటాను ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఇందులో ఏ నర్సు అంటే ఇక్కడ చూడండి డాక్టర్, ఇప్పుడు టీచర్ చేతిలో ఇక్కడ ఏంటి శుద్ధ మొక్క ఉంది అంటే టీచర్కి శుద్ధ మొక్క ఉన్నటువంటి సంబంధం ఏంటి? టీచర్ చేతిలో ఉపయోగించినటువంటి ఒక వస్తువు, అది మనం రియలైజ్ అయ్యాం. అలాగే డాక్టర్ చేతిలో ఉన్నటువంటి ఒక వస్తువు, డాక్టర్ ఏదైతే ఉపయోగిస్తున్నారో వైద్యం చేయడానికి అంటే టీచర్ వృత్తిని బోధించడానికి ఏదైతే చాక్ పీస్ను ఉపయోగిస్తున్నారో, అలాగే డాక్టర్ వైద్య వృత్తి చేయడానికి ఏ వస్తువును ఉపయోగిస్తారో అంటే ఇందులో స్టెథోస్కోప్ ఉందండి. ఫ్రెండ్స్ ఇందులో మాకు బాగా క్లియర్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే దీనికి ఉన్నటువంటి పోలిక ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఉన్నటువంటి ప్రతి దాంట్లో కంపేర్ చేసి చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ డాక్టర్ ఉంది, ఇక్కడ డి అనే పదం చూసుకుంటే వైద్యుడు అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ సంబంధం బట్టే మనం ఇక్కడ డాక్టర్ని వైద్యుడిగా మనం గుర్తించాలా, లేదా ఆసుపత్రిగా గుర్తించాలా, అలాగే స్టెథోస్కోప్ గా గుర్తించాలా, ఇక్కడ నర్సుగా గుర్తించాలనే మనం ఏ విధంగా మనం గ్రహించాలండి? ఇక్కడ ఉన్నటువంటి సంబంధం బట్టి ఈ సంబంధాన్ని మనం గుర్తించగలగాలి. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రతి దాంట్లో 4 కూడా కరెక్టే ఉన్నట్టున్నాయి కదా, అంటే డాక్టర్కి సంబంధించినటువంటి విషయాలే కదా అని మీకు ఐడియా రావచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సంబంధం బట్టే దీనికి రిలేటెడ్ గా మనం గుర్తించాలి. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి సంబంధం చూడండి, డాక్టర్ కి నర్స్ కి ఉన్న సంబంధం ఏంటి? డాక్టర్ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి అంటే డాక్టర్ దగ్గర సహాయకురాలు అనేది నర్సు. అంటే ఇక్కడ టీచర్ దగ్గర సహాయకురాలు అని ఏదైనా ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు డాక్టర్ యొక్క సహాయకురాలు నర్సు అవుతుంది ఆన్సర్. నెక్స్ట్, టీచర్ ఎక్కడ విధి నిర్వహణ చేస్తున్నారు అంటే స్కూల్ ఆవరణలో విధి నిర్వహణ చేస్తున్నారు అని సంబంధం మనం గ్రహించామనుకోండి, అప్పుడు డాక్టర్ ఎక్కడ విధి నిర్వహణ చేస్తారు? ఆసుపత్రిలో విధి నిర్వహణ కొనసాగిస్తారు. కాబట్టి ఇది కరెక్ట్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే స్టెథోస్కోప్ అంటే టీచర్ శుద్ధముఖ సహాయంతో పాఠాలని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అలాగే అంటే తన యొక్క విధిని కొనసాగిస్తుంది. అలాగే డాక్టర్ చేతిలో ఉన్నటువంటి స్టెథోస్కోప్ ను ఉపయోగిస్తూ తన డ్యూటీని నిర్వహిస్తారు. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డాక్టర్ని, ఇక్కడ వైద్యుడు అంటే డాక్టర్ని ఏమంటాం తెలుగులో? వైద్యుడు అంటాం. అలాగే ఇక్కడ టీచర్ని మన తెలుగులోకి అడిగినట్లయితే అంటే టీచర్కి తెలుగులో ఉన్నటువంటి, ఇప్పుడు టీచర్ ఉంది, ఇక్కడ ఉపాధ్యాయురాలు ఉంది, అంటే ఇది ఇంగ్లీష్ లో ఇచ్చాడు, ఇది ఉపాధ్యాయురాలు అనేది తెలుగులో ఉంది. కాబట్టి ఇక్కడ డాక్టర్ అనేది ఇంగ్లీష్ లో ఇచ్చినట్లయితే అప్పుడు ఏమవుతుంది? తెలుగులో వైద్యుడు అని అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి మన సంబంధాన్ని గ్రహించినట్లయితే ఆ కంపారిజన్ ఏంటని మనం రియలైజ్ అయితే ఆటోమేటిక్ గా ఇచ్చినటువంటి దాన్ని 4 ABCDలో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే దిశాత్మక పరీక్ష అంటే డైరెక్షన్ టెస్ట్. ఇది దేని మీద డిపెండ్ ఉంటుంది? మనకి కోడింగ్ డీకోడింగ్ తీసుకున్నట్లయితే అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏ నుండి జెడ్ వరకు, జెడ్ నుండి ఏ వరకు వచ్చినట్లయితే దాని మీద కంప్లీట్ గా మన పట్టు ఏర్పడుతుంది. అలాగే సెకండ్ వన్ తీసుకున్నట్లయితే పోలిక పరీక్ష తీసుకున్నట్లయితే అది అందులో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అంటే కంపేర్ చేసుకుని చూసుకున్నట్లయితే ఏంటనేది మన అది లాజిక్, కంపారిజన్ అనేది లాజిక్. ఇక్కడ థర్డ్ వన్ తీసుకున్నట్లయితే దిశాత్మక పరీక్ష అంటే డైరెక్షన్ టెస్ట్. ఇది కంప్లీట్ గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మన సింపుల్ గా దిశ అంటే దిశలు అంటే దిక్కులు,
దిక్కుల మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి కంప్లీట్ గా ఏ దిక్కులు ఎటువైపు ఉన్నాయి అనేది ఈ యొక్క గ్రాఫ్ను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దీని మీద కమాండింగ్ అనేది మనకు వచ్చేస్తుందండి. అంటే దిశాత్మక పరీక్షల మీద అంటే డైరెక్షన్ టెస్ట్ మీద ఎటువంటి బిట్లు ఇచ్చినప్పటికీ కూడా మనకి ఈ గ్రాఫ్ అయినటువంటి దిక్కుల సమాచారాన్ని సేకరించినట్లయితే అంటే క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈజీగా ఎటువంటి బిట్లు అయినా సరే మనకు పాకెట్లో ఉన్నట్టే మార్క్స్. కాబట్టి ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి ఉత్తరము, అలాగే దీనికి దిగువన ఉన్నటువంటి దక్షిణము తెలిసే ఉండొచ్చు, కాకపోతే ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కుడివైపుని తీసుకున్నట్లయితే తూర్పు, ఎడమవైపుని తీసుకున్నట్లయితే పడమర, అలాగే ఈ మూలను తీసుకున్నట్లయితే వాయువ్యము, ఈ మూలను తీసుకున్నట్లయితే ఈశాన్యము, అలాగే ఈ మూలను తీసుకున్నట్లయితే ఆగ్నేయము, అలాగే ఈ మూల తీసుకున్నట్లయితే నైరుతి. అంటే దిక్కులు అందరికీ తెలిసే ఉండొచ్చు. ఒక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ దిశాత్మక పరీక్ష మీద మన కమాండింగ్ కావాలంటే ఖచ్చితంగా దిక్కుల్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి, ఒక ఎక్స్ అనే పర్సన్ 2 కిలోమీటర్లు తూర్పు వైపు ప్రయాణం చేయగా, అంటే తూర్పు అంటే ఎటువైపు అంటే తూర్పు అంటే ఇక్కడ నుంచి ఇదిగోండి కుడివైపు ఉంది కాబట్టి తూర్పు. ఇక్కడ బయలుదేరినటువంటి ఎక్స్ అనే పర్సన్ తూర్పు అనేది ఎటువైపు కుడివైపు కాబట్టి కుడివైపున 2 కిలోమీటర్లు ప్రయాణం చేయగా, అంటే 2 కిలోమీటర్లు ప్రయాణం చేశాడండి. తర్వాత ప్రయాణం చేసిన స్థానం నుండి ఉత్తరం వైపు 3 కిలోమీటర్లు ప్రయాణం చేయగా, అంటే ఉత్తరం అంటే ఇటువైపు అండి మ్యాప్కి, అంటే ఇటువైపు, అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ 3 కిలోమీటర్లు ప్రయాణం చేయగా అన్నాడు. అంటే ఇటువైపు ఉత్తరం అన్నాడు కాబట్టి ఉత్తరం, అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ నించున్న వైపు ఎటువైపు అండి ఉత్తరం, అంటే ఇటువైపు చూడండి ఇక్కడ నుండి ఉత్తరం కాబట్టి మ్యాథ్కి ఇటువైపు ప్రయాణం చేయగా 3 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. మళ్ళీ 3 కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఎక్స్ అనే పర్సన్ నైరుతి వైపు కిలోమీటర్ ప్రయాణం చేయగా, అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ నైరుతి ఎక్కడ ఉందండి, అంటే ఈ మూలలో ఉన్నటువంటి ఈ మధ్యన పడమరకి దక్షిణ ఉన్నటువంటి నైరుతి మూలకి అంటే ప్రయాణం చేయగా, అంటే ఈ యాంగిల్లో ప్రయాణం చేయగా ఎంత కిలోమీటర్లు ప్రయాణం చేశారండి, అంటే 1 km అండి. 1 km ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ స్థానం నుండి పడమర వైపు 2 కిలోమీటర్లు ప్రయాణం చేయగా, పడమర వైపు అంటే చూడండి ఎడమ వైపున 2 కిలోమీటర్లు ప్రయాణం చేయగా అంటే 2 km. ఓకే ఫ్రెండ్స్, తర్వాత 2 కిలోమీటర్లు ప్రయాణం చేయగా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ పర్సన్ దక్షిణానికి 2 కిలోమీటర్లు ప్రయాణం చేయగా, దక్షిణ వైపు అంటే ఇటువైపు ఉందంటే దక్షిణ వైపు అంటే కిందకు ఉంది, అంటే దక్షిణ వైపు 2 కిలోమీటర్లు ప్రయాణం చేయగా, అంటే ఇటువైపు దక్షిణ వైపు ప్రయాణం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ పర్సన్ దక్షిణ వైపు ప్రయాణం చేయగా అంటే 2 కిలోమీటర్లు ప్రయాణం చేయగా ఏ స్థానం దగ్గర ప్రస్తుతం ఎక్స్ అనే పర్సన్ ఏ స్థానం వద్ద ఎక్కడ ఉన్నాడు అని మనకి ఏబిసిడిలో అడగచ్చు. కాబట్టి ఎక్కడ ఉన్నాడండి ఎక్స్, తన బయలుదేరిన స్థానానికే తను చేరుకున్నాడు. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏదన్నా అడిగినట్లయితే ఖచ్చితంగా మనకి ఈ దిక్కులనే మ్యాప్ అనేది గ్రాఫ్ మీద మన ఆధారపడి ఉంటుంది. కాబట్టి దిశాత్మక పరీక్ష అనేది ఖచ్చితంగా ఈ దిక్కుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఉత్తరం ఏంటి, దక్షిణం ఏంటి, తూర్పు ఏంటి, పడమర ఏంటి, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం అనే దిక్కులు మనం గ్రహించినట్లయితే అంటే ఈ మ్యాప్ వస్తే ఆటోమేటిక్ గా దిశాత్మక పరీక్ష మీద పూర్తి కమాండింగ్ మనకు వచ్చినట్టే. ఈ ఎగ్జాంపుల్స్ ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సన్ నించొని ఈశాన్య వైపు చూస్తుండగా, అంటే ఈశాన్యం అంటే ఎటువైపు అండి ఇటువైపు, అంటే ఈశాన్య వైపు చూస్తుండగా తనకి ఆగ్నేయ నుండి వస్తున్నటువంటి వ్యక్తి, అంటే కుడివైపు ఉన్నటువంటి వ్యక్తి, అలాగే వాయువు వైపు వస్తున్నటువంటి వ్యక్తి ఇద్దరు సమాన ప్లేస్ లో చేరుకోగా ఎక్కడ ఉన్నారు అని అడిగితే అంటే ఎడం చేతిలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువైపు కుడి మూలలో ఉన్నటువంటి ఆగ్నేయం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చేసరికి ముగ్గురు ఎక్కడ ఉన్నారండి ఈ ప్లేస్ లో ఉన్నారు, అంటే బయలుదేరిన ప్రదేశంలోనే ఉన్నారు. అంటే ఇక్కడ దిక్కుల సమాచారాన్ని మనకు క్షుణ్ణంగా అంటే ఎటువైపు నుంచి ఎటువైపు వరకు వెళ్ళాము, ఏ దిక్కుని ఏ మూలను వెళ్ళాము, ఆ మూల నుంచి మళ్ళీ ప్రయాణం ఎలా కొనసాగించాము అనేది దిక్కులు డైరెక్షన్ అనేది మనకి చూపించగలిగినట్లయితే డైరెక్షన్ టెస్ట్ మీద కమాండింగ్ అనేది కంప్లీట్ గా ఏర్పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఒక 15-20
ప్రధానమైన అంశాలు తీసుకున్నట్లయితే అది కంటిన్యూగా ఒకే వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎదుగా మెంటల్ ఎబిలిటీ, అందులో రీజనింగ్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 భాగాలుగా వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి, పార్ట్ 2 తర్వాత పార్ట్ 3 చూడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం. లెంత్ ఎక్కువైపోగలిది మనకి చిరాకు అనిపిస్తుంది. కాబట్టి ఒక్కొక్క చిన్న చిన్న వీడియోలుగా పార్ట్లు వైజ్గా విడదీసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది అబ్జర్వ్ చేస్తారని విన్నవించుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎప్పుడూ చెప్పేది కదా అని సబ్స్క్రైబ్, మనం చూస్తున్నప్పుడు రైట్ సైడ్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు ఎంకరేజ్ చేసినట్లయితే మరిన్ని వీడియోలు ఇంకా మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్.